ఉత్తరాలే కనుక దొరుకుంటే దొరకలేదుగా. అందుకే అక్క చనిపోయిన రోజు ఏం జరిగిందో తెలుసుకుందామని. అదే సీను నీ చేత మళ్ళీ నటింపు చేశాడా నరేష్? తద్వారా ఏదో తెలుసుకోవాలని, తెలుసుకున్నాక అతను ఏం చేస్తాడని మనమంతా ప్రేక్షకుల్లో గుడ్లు చించుకొని చూడాలని అతని కోరిక. వస్తాడుగా, ఇవాళ ఫైనల్ చేసేస్తాను. నీటిని గుప్పిట్లో బంధించాలని ప్రయత్నిస్తున్నాడు. ఎవరు పిచ్చివారికి ఆనందం కదా బావా. బాగా చెప్పావు సరిత. పిచ్చివాడు ఫిబ్రవరి నెలలో 30 రోజులు ఉంటాయంటాడట. మంచి తాగిస్తాను బావా. మీరు అయ్యారండి, ఆమ్లెట్ వేసి వస్తానండి. మాంగారు, ఎవరు? నేను రిక్షా తొక్కే అబ్బాయినండి. అయ్యగారు బయట తడబడుతుంటే నేనే తీసుకొచ్చాను. ఓహో, అయితే నువ్వు రిక్షా తొక్కేవాడి అన్నమాట. రిక్షా తొక్కేవాడిని కాదండి, అత్తడిని. వాకి ఆకి తేడా ఉన్నా చాలా మర్యాద గల అక్షరం అది. నీ భాషా పరిజ్ఞానానికి సంతోషించాం గాని ఇంకా నిలబడ్డామే. వెళ్ళు. నా వాడికి ఇస్తే నేను వెళ్ళిపోతానండి. అదేమిటా? ఎంత బాలేమిటి నీకు? 5 రూపాయలు. అయ్యగారు బార్లో డ్రింక్కి బాకి పడిన 40తో కలిపి 50 ఇస్తే నేను వెళ్ళిపోతాను. వారి బార్లో బిల్లు కట్టామన్నదాన్ని నమ్మడం ఎలాగా? ఆస్తులు అంతస్తులు ఉన్న వారికి అసత్యం చెప్పడం సాధ్యం అండి. కానీ మాలాంటి ఏ ఆస్తి అంతస్తు డబ్బు కానీ లేని వాళ్ళకి అది చెప్పడం చేత కాదండి. అనుమానం అయితే అయ్యగారిని అడగండి. మామగారు, ఇతను చెప్పేది అక్షరాలను నిజమన్నాడు. వాళ్ళు నా దగ్గర డబ్బులు తక్కువ పడ్డాయి. నీ దగ్గర ఉందా అన్నాను. పాపం వెంటనే ఇచ్చేసాడు. వెరీ గుడ్ బై. బాబు, నీ పేరేంటి బాబు? సార్, మళ్ళీ మర్చిపోయారా? నా పేరు మధుసూదన్ సార్. ఎంతవరకు చదువుకున్నావు బాబు నువ్వు? నేను ఇంటర్ 2వ సంవత్సరం చదువుకున్నప్పుడు మానేశానండి. చదువు మానేసావా? ఎందుకని బాబు, ఏమైంది? మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు యాక్సిడెంట్లో హఠాత్తుగా చనిపోయినప్పుడు నేను చదువు మానేశానండి. ఆ తర్వాత నేను, మా అమ్మ, తమ్ముళ్ళు, చెల్లాయిలు ఇల్లు గడవడానికి ఈ రిక్షా తొక్కుతున్నాను. సరే సరే, ఇదిగో 50 రూపాయలు. పెద్ద త్యాగదంలా పోజు పెట్టుకో. మళ్ళీ వెళ్ళు. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. బై ద వే, మీరు ఈ అయ్యగారికి ఏమవుతారండి? నా అల్లుడు బాబు వివేక్. ఇగో బాబు వివేక్, వివేక్ ఈ అబ్బాయికి అదే మధుకి నీ దగ్గర డబ్బులు ఉంటే ఇంకో 100 రూపాయలు ఇచ్చి పంపించు. చాలా మంచివాడు కుర్రాడు, పాపం కష్టాల్లో ఉన్నాడు. ఏమిటి మామగారు మీరు అనేది? అపాత్ర దానం. అల్లుడు గారు ఇచ్చే దానం నాకేం అవసరం లేదు. అయ్యగారు, మీ మంచితనాన్ని నా గుండెల్లో దాచుకొని వెళ్తున్నాను సార్. వెరీ గుడ్ బై. వెళ్ళు బాబు, వెళ్ళు. మామగారు, ఏమిటండి ఇదంతా? మీరు తాగి రోడ్డు మీద రిక్షా తొక్కుని రావడం ఏంటి? పైగా రిక్షా అందులో కూర్చోబెట్టుకుని ఏదైనా యాక్సిడెంట్ జరిగితే
వివేక్ నీకు సంగతి తెలుసా? చెప్పండి. విసికి తాగిన వాడు ఎందుకు ఊగుతాడో తూగుతాడో ఏమని తెలుసా? విస్కీకి ఎక్కువ వల్ల. ఎక్కువ కాదు, ఎక్కువ కదా. విసికి తాగిన కొద్ది నిమిషాల్లో రక్తంలో అబ్జర్వ్ అయ్యి మెదడు వాడి రక్తనాళాల్లోకి పోయి మెదడుకి ఉరుగుదనం కలిగిస్తుంది. అందుకనే మామూలు మనిషి కన్నా తాగిన వాళ్ళకి సెన్స్ ఆఫ్ ఫ్యాకల్టీ ఎక్కువ తెచ్చుకో. ఎంత తెలిసిన మీరు ఎందుకు తాగుతున్నారు మామగారు? నిజం చెప్పమన్నావా అబద్ధం చెప్పాలి? మీ ఇష్టం. చేతిలో కాలిపోతున్న నా కళ్ళ బిడ్డని కన్ను అర్పకుండా చూడాలి. కనుమరుగై మరి కనపడింది నా కన్న తల్లి కోసం. తప్పించే తండ్రి తప్పన ఆవేదన కన్నీళ్లు లేని కళ్ళతో కుళ్ళిపోతున్నాను బాబు. ఎర్రని మంటను చుట్టుముట్టి నా చిన్నారి తల్లిని కాల్ చేస్తున్న దృశ్యం పదే పదే నా కళ్ళ ముందు కలలాడుతుంటే కన్న తండ్రి కడుపు కోత కడగ తీర్చుకోలేకపోయి తాగేస్తున్నాను బాబు, తాగేస్తున్నాను. మామగారు, ప్రీతి మరణం మిమ్మల్నే కాదు నన్ను ఎంతో కుంగదీస్తుంది. మర్చిపోలేకపోతున్నాను. వివేక్, ఇద్దరం కలిసి తాగుతాం. మనుషుల్ని మమతల్ని హంచిపోతాయి. ఆ దగ్గర తాగామని నేనేమి అనుకోను. ఆర్ యు జాయినింగ్ విత్ మీ? ఆలోచిస్తాను. ఆయుధ వస్తా, ఆగలేస్తా. ఆగారం కావాలి, ఆగలేస్తా. వివేక్, ఈ ఉత్తరం కోసమైనా బలంతో చంద్రవందర చేస్తున్నా? అవును, అతి ముఖ్యమైన ఉత్తరం అది. ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది బాబు? నాదే కదా మామయ్య, ఇచ్చేయండి. ఇస్తా. పిఆర్ వివేకానంద, ఫ్లాట్ నంబర్ 456th ఫ్లోర్, రాధేశ్యామి అపార్ట్మెంట్స్, నారీమేను పాయింట్, ముంబై. నీ అడ్రస్కి వచ్చింది కదయ్యా, మరి అడగవేమయ్యా ఇందాక నుంచి నాదేనని? ఇవ్వండి. ఇస్తా బాబు. ఓ డౌటు, నీ అడ్రస్కి వచ్చిన ఉత్తరం ఇక్కడ ఎందుకు ఉన్నది? వెరీ స్ట్రేంజ్. సరే, ఎవరు రాశారట? నాకే రాశారు కదా మామయ్య, ఇచ్చేయండి. నీకే రాశారు కనుకనే డౌట్ బాబు. నీ పేరు అక్కడికి రాసిన లెటర్ ఇక్కడికి ఎలా వచ్చింది అన్నదే నా లాజిక్. మీ అసందర్భ ప్రశ్నలతో నన్ను చంపేస్తున్నారు. అసలే భార్యను పోగొట్టుకుని ఈ ఇంట్లో పరమాగ్య జీవిగా బతికేస్తున్న ఈ అల్లుడికి ఉత్తరం రాకూడదా? నా భార్య రాసిన అతి ముఖ్యమైన ఉత్తరాల్లో అది ఒకటి. మహానుభావ, అది చదవబోతుండగా మీరు వచ్చి నా మూడును పాడు చేసేశారు. ఉంచుకోండి, ఆ ఉత్తరం మీరే ఉంచుకోండి, మీరక్కడే ఉంచుకోండి. కాదు, ఈ ఛాందసపు మామయ్యని మన్నించు. ప్రీతి రాసిందన్నావుగా, తీసుకో. రాయలేదని ఆమె అనుమానమా? అది కాదు బాబు, తాగినవాడు వాగనివి, స్త్రీ చేయలేనివి, కాకి తిననివి లేవంటారు. నీకు తెలుసుగా నేను ఆగున్నాను. సింపుల్ డౌట్స్, లూజ్ టాక్స్. ప్రీతి రాసింది నా చిట్టి తల్లి ప్రీతి రాసిన లెటరు చదువు బాబు. మిస్టర్ వివేక్, ఏమిటి మీరు చేయబోయేది?
నేనేం చేశాను మిస్టర్? అతి ముఖ్యమైన ఈ కవర్ని తగులుపెట్టి ప్రీతి మరణానికి కావాల్సిన సాక్ష్యాన్ని డిస్ట్రాయ్ చేయకూడదు. నా భార్యకు నేను రాసిన ఉత్తరాన్ని డిస్ట్రాయ్ చేయబోయానా? సిల్లి. సిగరెట్ కాల్చుకునే ముందు లేటర్ని వెలిగించడం నాకు అలవాటు. ఈ కవర్ గురించి మీకు తెలిసి చెప్తారా? అది నా భార్య నాకు రాసిన ఉత్తరం. అదే మాట మామగారితో కూడా చెప్పాను. అయినా నా చేతిలో ఉత్తరం లాక్కునే హక్కు మీకు ఎవరిచ్చారు? సరే, ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఈ కవర్ మీద ఉన్న హ్యాండ్ రైటింగ్ ఎవరితో గుర్తుపట్టగలరా? తెలియదు. అసలు ఈ సంగతి ఏమిటి? మీ ప్రశ్నకి అర్థం ఉందా? అదేంటి బావా, ఆ రైటింగ్ మీదే కదా? నాదే. అయితే వెరీ గుడ్. ఈ హ్యాండ్ రైటింగ్ మీదే అని కన్ఫర్మ్ అయిందిగా. మరి ఈ కవరు మీరు రాసిందేగా? అవును. ఇందాక నేను అడిగితే లేదన్నావు కదా? అది నరేష్ గారు తీసుకున్నారు బావా, ఎవిడెన్స్ కోసం. ఎవిడెన్స్ కోసమా? ఎందుకు ఎందుకు చెప్పండి. ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్తారా? మీ భార్య ముంబైలో మీతో ఉండగా ఇక్కడ ఎందుకు ఉంటుంది? అది మా పర్సనల్, మీకు అనవసరం. అవసరం ఉంది. ఆర్సెనిక్ విషం తక్కువ మోతాదులో పాలలో కలిపి తాగించి మెల్లమెల్లగా చంపాలనే మీ ప్రయత్నాన్ని గ్రహించి గండం నుంచి తప్పించి మీ భార్యని ఇక్కడికి తీసుకొచ్చారు సరిత గారు, అవునా అండి? అవునండి, ముంబై డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్స్ మీకు ఇచ్చాను కదా. ప్రీతిని ఆర్సెనిక్ విషయంతో చంపాలని చూస్తావా? నువ్వు అడిగినప్పుడల్లా లక్షలకి లక్షలు డబ్బు పంపాని, అందుకు నా చిట్టు తల్లికి విషం ఇచ్చి చంపాలని చూస్తావా? కృతజ్ఞుడా, ఎందుకు చేశారా ఈ పని? ఎందుకు చేశావు? చేసిన అప్పులు తీర్చే దారి లేక ఆర్సెనిక్ విషం ప్రయోగం కూడా ఫెయిల్ అవడంతో ముందు చూపుతో భార్య పేరున 50 లక్షలకు బీమా చేయించి అతి తెలివిగా చంపాలని చూశాడండి. చంపేశాడా? నా ప్రీతిని ఎన్ని బాధలకు గురి చేశాడా? నువ్వు అడిగితే నా ఆస్తి అంతా రాసిచ్చావండి కదరా. ఎందుకు ఈ కిరాతకానికి పాల్పడ్డావురా చెప్పు. విషవలయంలో ఇరికించి తను చెప్పినట్టల్లా ఆడే కీలు బొమ్మను చేసిందో వ్యక్తి. ఎవరామె? ఎలిజబెత్, మేము ముంబై ఆఫీస్ లో స్టెనో. డర్టీ ఉమన్, హౌ డిడ్ హీ కిల్ మై ప్రీతి? అసలు ఈ ఉత్తరాలు కూడా అంతా ఏమిటి రమేష్? చెప్తాను. తన నుంచి దూరంగా ఉన్న తన భార్యకు ఉత్తరం రాస్తూ తను గతంలో చేసిన తప్పులన్నీ మన్నించమని, కనీసం ఈ ఉత్తరానికన్నా జవాబు రాయమని ప్రాధేయపడుతూ రాసిన ఉత్తరం ఇది. నా ప్రీతి తల్లి జవాబు రాశారు. తను రాసిన ఎన్నో ఉత్తరాలకు జవాబు రాయడం లేదని, కనీసం ఈ ఉత్తరం కన్నా జవాబు రాయమని తన అడ్రస్ ఉన్న కవర్ ని ఈ కవర్ లో ఉంచి పంపించారండి మీ అల్లుడు గారు. ఆమె ఆ కవర్ కి జవాబు రాసి ఆ కవర్ ని అంటించబోతూ నాలికతో అంటించిన క్షణంలో మరణించారండి. కవర్ అంటించిపోయి మరణించడం ఏమిటండి? నాన్ సెన్స్. కవర్ ఫ్లాప్కున్న గంపైన సైనైడ్ అంటించి పంపించారండి. తను ఎక్కడో ఉండి తన మీదకి నేరం రాకుండా ఎలిబి సృష్టించుకున్న మహా తెలివైన హంతకుడండి. ఇంతటి వాటిని మీరు గాని పోలీసులు గాని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదండి? అరెస్ట్ చేయాలంటే సాక్ష్యాలు కావాలి కదండి. ఈ కవర్ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ ని ఈ కవర్ ఫ్లాప్ కున్న సైనైడ్ టెస్ట్ చేస్తే అరెస్ట్ చేయించవచ్చు. మరి ఈ ఉత్తరాలు ఎక్కడున్నాయి? అదిగో ఆ ఫోటోకి వెనకాల పడున్నాయి. అక్కడికి ఎలా వెళ్ళేయండి? అప్పలకొండ ప్రీతి గారు చనిపోవడంతో అప్పలకొండ భయంతో అరుస్తూ తనకున్న అలవాటు ప్రకారంగా తన చేతిలో ఉన్న కవర్ ని విసిరివేయడంతో ఆ ఫోటో వెనకాతలకి వెళ్ళి పడిందండి. అప్పలకొండ, ఎందుకు చేసావురా ఈ వేరే పని? నాకేంటో ఏం చేస్తావు చరిత్ర కదండి. అమ్మాయి గారు పడిపోగానే నాకు అనిపించింది. తిరిగి అదే సీన్ ని అప్పలకొండని చేత నటింపజేయడం, అప్పలకొండ దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకుని ఎగ్జిబిట్ చేయగానే తిరిగి ఈ తన భుజం మీద ఉన్న తుండుగుడ్డ విసిరేయడం, ఆ తుండుగుడ్డ వల్ల ఆ కవర్ బయటపడిందండి. ఆ బయటపడ్డ కవర్ ని బావ తగలెట్టబోతూ దొరికిపోయారు. ఇక్కడ జరిగిన విషయాన్ని మా వాళ్ళు వీడియో రికార్డ్ చేశారు. డబ్బు కోసం నా కన్న తల్లిని నిలువునా చంపేశావు. వారికి రాత కూడా కోట్ల కొద్ది ఆస్తి సంపాదించవచ్చు, కానీ చచ్చిపోయిన నా కన్న తల్లితో ఒక్క నిమిషం వీడు మాట్లాడించగలడా? ఎందుకు చేశావురా ఈ పని? ఎందుకు చేశావురా? నీ వల్ల కాదు, నీ వల్ల కాదు.
నా కడుపు కోత నిన్ను తగ్గించి వస్తుందిరా. నా కడుపు కోత నిన్ను తగ్గించి వస్తుంది. నా కడుపు కోత నిన్ను తగ్గించి ఆవేశపడద్దన్నారు. మీకేమన్నా అయ్యిందంటే ఇంకా ఏమవుతుందమ్మా? అయిపోయింది బాబు, అయిపోయింది. అంతా చేసి నీ కన్న తండ్రిని నిర్జీవుణ్ణి చేశాడమ్మా నీ బావ. అక్రమ సంబంధపు రొంపిలో ఇరుక్కొని అవివేకంతో అమాయకురాలైన అర్థాంగిని అంతం చేసిన నేను మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హతను కోల్పోయాను. నన్ను సభ్య సమాజం క్షమించదు, జాలిపడదు, నన్ను క్షమించదు. జ్ఞానం ఎన్నటికీ దాగదని తెలిసి కూడా అధపతనానికి దారి వెతికిన నేను మిమ్మల్ని క్షమించమని అడిగే అర్హతను కోల్పోయాను. కోల్పోయాను 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 కోల్పోయాను